సామ్సంగ్ గెలాక్సీ S25 FE మొబైల్‌కి ఒక కొత్త సెక్యూరిటీ ప్యాచ్ అప్డేట్ అయితే రోల్ ఔట్ అవుతుంది. ఇదొక మంత్లీ సెక్యూరిటీ ప్యాచ్ అప్డేట్. ఈ అప్డేట్‌ని ఇన్‌స్టాల్ చేసిన తర్వాత మొబైల్ ఫోన్ అనేది 5థ్ మే 2026 సెక్యూరిటీ ప్యాచ్‌కి అయితే అప్డేట్ అవుతుంది. ఇక సైజ్ పరంగా చూసుకున్నట్లయితే ఇది 293.74 MB అయితే ఉందన్నమాట. నేనైతే ఆల్రెడీ ఈ అప్డేట్‌ని డౌన్‌లోడ్ చేయడం స్టార్ట్ చేశాను. డౌన్‌లోడ్ కంప్లీట్ అయ్యాక ఇన్‌స్టాలేషన్ కూడా అయితే స్టార్ట్ చేస్తాను. సో ఇన్‌స్టాల్ చేసిన తర్వాత మీరేమైనా చేంజెస్ గమనిస్తారా ఈ మొబైల్ ఫోన్‌లో అంటే నిజంగా చెప్పాలంటే ఎటువంటి చేంజెస్ అయితే లేవన్నమాట గైస్. ఓన్లీ సెక్యూరిటీ ప్యాచ్ మాత్రమే అయితే అప్డేట్ అవుతుందన్నమాట. నేను ఇక్కడ ఈ అప్డేట్‌ని ఇన్‌స్టాల్ చేసిన తర్వాత నా డివైస్‌లో నేనేమైనా ఇష్యూస్ నోటీస్ చేశానా అంటే డేటా వైప్ అవ్వడం, గ్లిచెస్ రావడం లేకుంటే గ్రీన్ లైన్ ఇష్యూస్ ఇలాంటివి షేర్ చేయడానికి ఈ వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను. సో కాబట్టి ఈ క్వెషన్స్‌కి ఆన్సర్ తెలియాలంటే వీడియో చివరి వరకు అయితే చూడండి. ఇక ఈ మొబైల్ ఫోన్‌కి ఆల్రెడీ 1 UI 8.5 అప్డేట్ అయితే వచ్చేసింది. అలాగే నేను 1 UI 8.5 అలాగే 8.0 మధ్యన ఉన్న డిఫరెన్స్ మీద ఒక డెడికేటెడ్ వీడియో అయితే పోస్ట్ చేశాను. ఆ వీడియోని ఈ వీడియో చూసిన తర్వాత చూడండి. మీకు తెలుస్తుంది ఏమేమి చేంజెస్ ఉన్నాయని. ఆ వీడియో అనేది నేను ఎండ్ స్క్రీన్‌లో లేకుంటే పైన ఐ కార్డ్స్‌లో అయితే ప్రొవైడ్ చేస్తాను. అలాగే మీరు మీ సామ్సంగ్ మొబైల్ ఫోన్‌ని ప్రొటెక్ట్ చేసుకోవాలి అంటే డిస్క్రిప్షన్ బాక్స్‌లో లింక్స్ కూడా అయితే యాడ్ చేశాను అనమాట. అక్కడైతే మీకు మంచి మంచి స్క్రీన్ గార్డ్స్, బ్యాక్ కేసెస్ మరియు ఇతర యాక్సెసరీస్‌ని అయితే చెక్ చేసుకోవచ్చు. అప్డేట్ కంప్లీట్ అవ్వడానికి అప్రాక్సిమేట్‌గా 6 మినిట్స్ టైం అయితే తీసుకుంది. ఇక అప్డేట్ ఇన్‌స్టాల్ అవుతున్న సమయంలో మీరు ఏ బటన్స్ అయితే ప్రెస్ చేయకండి. మొబైల్ ఫోన్‌ని కొన్ని గంటలు యూజ్ చేసిన తర్వాత నేను చెప్పేది ఏంటంటే నా డివైస్‌లో ఎటువంటి ఇష్యూస్ అయితే లేవన్నమాట గైస్. ముందు ఏ విధంగా వర్క్ అవుతుందో అదే విధంగా అయితే వర్క్ అవుతుంది. అవును, అప్డేట్ అవుతున్న టైంలో కొంచెం వార్మ్ అయితే అవుతుంది మొబైల్ ఫోన్. కానీ కొన్ని నిమిషాల తర్వాత అది మళ్ళీ నార్మల్ స్టేట్‌కి అయితే వచ్చేస్తుందనమాట. సో కాబట్టి దాని గురించి మీరు టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదు. ఇక ఇంటర్నల్ డేటా, ఫైల్స్ అలాగే అప్లికేషన్స్ అన్నీ సేఫ్‌గా అయితే ఉన్నాయి. అలాగే గ్రీన్ లైన్ ఇష్యూస్ కూడా అయితే లేవన్నమాట. సో ఇదనమాట ఓవరాల్‌గా రివ్యూ సామ్సంగ్ గెలాక్సీ S25 FE మంత్లీ సెక్యూరిటీ ప్యాచ్ అప్డేట్‌ది. నేనైతే S24 FEని కూడా అయితే చెక్ చేశాను. ఈ అప్డేట్ వచ్చిందా లేదా అని చెప్పని. కానీ ఈ వీడియో రికార్డ్ చేస్తున్న టైంలో ఆ మొబైల్ ఫోన్‌కి అప్డేట్ అయితే రాలేదనమాట. వన్స్ ఆ మొబైల్ ఫోన్ కూడా ఈ అప్డేట్ వచ్చినట్లయితే నేను ఆ వీడియో కూడా అయితే పోస్ట్ చేస్తాను. సో కాబట్టి సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కన బెల్ ఐకాన్ అయితే ట్యాప్ చేసి పెట్టుకోండి. సో నేను ఆ వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. థాంక్ యూ సో మచ్ ఈ వీడియోని వాచ్ చేస్తున్నందుకు. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.